లేఖన భాగం మనం ధ్యానం చేసుకుందాం. మరి రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-27 వచనం వరకు చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకును విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చాలమ్మా, అందరూ కళ్ళు మూసుకోనండి, ఎవ్వరు బయటకు తిరగొద్దు. కొద్ది సమయం దేవుడికి మనము సమయము అప్పగిస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, మీకే వందనాలు రాజా. 11 మాసాలు ఈ మహాదేవుని ఆలయానికి ఇచ్చిన బిడ్డలను, కుటుంబాలను ఎన్నో సమస్యలలో ప్రయాణం చేస్తున్నప్పటికీ నీ కాపుదలిచ్చి ఇప్పటి వరకు సజీవంగా ఉంచావు దేవా. అందును బట్టి మీ కృతజ్ఞతలు. మరి ఇంతవరకు ఆరాధనలోనూ, పాటల్లోనూ, సాక్ష్యముల్లోనూ తోడుగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం, నీకే మహిమ తండ్రి. ఈ సమయం ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ఈ సమయం నా తండ్రి, మీరు మా అందరితో మాట్లాడండి దేవా. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం కనుక నీ మాటలు మా హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళినట్లుగా మా హృదయాన్ని తెరవండి, మా చెవులను తెరవండి దేవా. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి, కేవలం నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ సమయం అప్పగిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులు రాసిన పత్రికల్లో మరి ఇక్కడ పౌలు చెప్తున్న మాటలు, అంతకంటే ముందుగా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, మరి ఇప్పటి కాలం యొక్క శ్రమలు ఎన్న తగినవి కావు. ఈ భూమి మీద మనుషులకు వచ్చే శ్రమలు ఎన్న తగినవి కావు. అంటే అవి వెళ్ళిపోతాయి. శ్రమలు అనేది నిలకడగా ఉండేటివి కావు. ఇప్పుడు మనం అందరం ఒకరు 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా 30 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చి ఉంటాయి? అవన్నీ అలాగే ఉన్నాయా? చెప్పాలి. ఉన్నాయా? లేవు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, మరి ఇక్కడ అవి ఎన్న తగినవి కావు. మనం చాలాసార్లు శ్రమలను చూసుకొనే జీవితం గడిచిపోతుంది.
రోజు శ్రమలను చూసుకొని మన బతుకు గడిచిపోతుంది. కానీ శ్రమలను చూసుకుంటూ నీ జీవితాన్ని గడిచిపోతే దేవుడి మీద నీకు నిరీక్షణ లేదు. కానీ దేవుని బిడ్డలు నిరీక్షణ కలిగి విశ్వాసముతో బ్రతుకుతారు. అది ఎంత పెద్ద శ్రమ కానీ కూడా. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మా జీవితంలో దాదాపు ఒక 10 సంవత్సరాలు అయిందేమో, అంటే డేట్లు గుర్తుండవు నాకు. క్రిస్మస్ రోజే, ఆ రోజు మెసేజ్ నాదే. ఇంటికి చాలా చుట్టాలు వస్తారని పెద్ద స్టవ్ పెట్టాను. మా ఇంట్లోదే స్టవ్ తీసుకొచ్చి పెట్టాను, గిన్నె పెట్టాను వంట చేయడానికి. అప్పుడే ఒక ఫోన్ వచ్చింది. మన చర్చ్ మెంబరే ఫోన్ చేశారు. అది స్టవ్ మండుతూనే ఉంది, పెద్ద గిన్నె ఉంది. ఆ పైప్ ఎప్పుడు పగిలిపోయిందో నాకు తెలియదు. ఆ పైపులో నుండి మంటలు లేస్తున్నాయి. నేనేం ఫోనే మాట్లాడుతున్నా, కానీ కనీసం ఆ మంటలు ఆర్పాలని కానీ, మరి ఆ మంటలు ఎలా అని కానీ నాకు ఏమీ అర్థమవుతలేదు. మొత్తం బ్లాంక్ అయిపోయాను. నార్మల్గా మాట్లాడుతున్నాను. స్టవ్ దగ్గర నుంచి ఆ పైప్ ఎంత ఉంటుంది, గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్తుంది. పైపు దగ్గరికి మంట వెళ్తుంది. నేను నార్మల్గా ఉండి ఫోన్ మాట్లాడుతున్నాను. నాకు అర్థమవుతలేదు, ఏమయ్యింది అని తెలియదు. అక్కడే వాష్రూమ్ ఉంది. మా చిన్నది, మరి మా మరిది కూతురు, అది బాత్రూంలో కూర్చుంది. మమ్మీ మంటలు అంటుంది. ఆ శబ్దానికి లోపల ఉన్న మా మరిది అలెక్స్ బ్రదర్ లోపల ఉన్న అతను ఉరికొచ్చి అప్పుడు దాన్ని బంద్ చేశాడు. జస్ట్ ఆ మంట రావడం, ఆయన బంద్ చేయడం, బంద్ చేసి తీసి పడేసి వితిన్ ఒక 2-3 సెకండ్లలో జరిగిపోయింది. నేను మాత్రం ఫోనే మాట్లాడుతున్నా. నాకు అర్థం కాలేదు. అంటే నా లోపల టెన్షన్ రావాలి కదా. టెన్షన్ ఎందుకు రాలేదు? అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ అది బస్ట్ అయితే ఆ క్రిస్మస్ రోజు నా ఫ్యామిలీ అంతా ఏమైపోతుంది? అది ఏమీ అసలు ఏమీ తెలీదు నాకు. చూడండి, అర్థం కాని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి. అయినా మళ్ళీ అది అయిపోయింది అన్న గాబర కూడా వస్తలేదు మనసులో. మళ్ళీ వేరే మామూలు స్టవ్ మీద 2 గిన్నెలు పెట్టి ధనాధన వంట వేసేసి చర్చికి వచ్చి మళ్ళీ వాక్యం చెప్తూ ఉన్నాను నేను. వేరే మా ఇంటిలో వాళ్ళే కూర్చొని అడుగుతున్నారు, ఇంత ఇన్సిడెంట్ జరిగితే నువ్వు గట్ల కూలేను తెలుస్తలేదు. నాకేమైతే నాకు తెలుస్తలేదు. నా మైండ్ మొత్తము ఏమైంది తెలుస్తలేదు. అంటే ఇట్లాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనకు అర్థము కావు. ఏం జరుగుతుందో తెలియదు. మన నిరీక్షణ, మన విశ్వాసం కొన్నిసార్లు ఏమైపోతుంది? బండవారిపోతాం. దేవుడితో అంటకట్టబడి ఉన్నప్పుడు బండలాగా అయిపోతాం. బండ అయిపోతాం. అన్నీ చూసుకునేవాడు ఆయన ఉన్నాళ్లే. తెలియదు. ఆ ధైర్యం ఏంటో తెలియదు, ఆ మొండితనం ఏంటో తెలియదు. ఎందుకంటే మన నిరీక్షణ, విశ్వాసము, దేవుడు ఉన్నాడు అన్న మన నిరీక్షణ మనని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఈ నిరీక్షణ అనేది మనకు లేకపోతే మనం బ్రతకం, చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మన నిరీక్షణ ఏంటి? మన ఆత్మ, మన శరీరం. ఈ ఆత్మకు శరీరానికి ఎప్పుడు కూడా యుద్ధము జరుగుతుంది. ఇప్పుడు ఈ భూమి మిగుల సృష్టి అంతా కూడా ఏమవుతుంది? నాశనానికి లోనైపోతుంది. రోజు రోజుకి పతనమవుతుంది. చూస్తున్నాం కదా, నిన్న కూడా శ్రీలంకలో ఎంత భయంకరమైన స్థితి కదా. దేశాలు స్మాష్ అయిపోతూ ఉన్నాయి. అంటే భూమి ఏమవుతుంది? వేదనతో ఉంది.
ప్రసవేదన పడుతుంది భూమి. మనుషులు చేసే పాపము కోసం, మనుషులు అవిధేయత, మనుషుల అక్రమాలు, మనుషుల అన్యాయాలు, కఠినత్వాలు. నిన్న జస్వన్ చెప్తూ ఉన్నాడు, గోవాలోనంట ఏందిరా అది కామసూత్ర క్రిస్మస్ అంట. ఎంత నీచానికి మనుషులు దిగజారిపోయారు. మరి దేవుడి ఉగ్రత రాదా కదా? భూమి ఎంత వేదన పడుతుంది, ఎంత వేదన పగిలి భూమి పగులుతుంది. ఇన్ని తుఫాన్లు వచ్చినా, ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా మనిషి మాత్రం చలనము లేడు. ఈరోజు నేను బాగున్నా. చూడండి ఎంతమంది ప్రార్థన చేస్తారు. అలాంటి పరిస్థితులు, సిచ్యువేషన్లు, మరి బయట జరుగుతున్న పరిస్థితుల కోసం గృహాలలో ఎంతమంది ప్రార్థన చేస్తారు? అంటే మనం బ్రతికున్నామా, చచ్చిపోయామా? క్రియలు లేని విశ్వాసం చచ్చిపోయింది, మృతం. క్రియలు లేకపోతే విశ్వాసం అనేది చనిపోతుంది. అంటే మనిషి ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే. ఎందుకంటే నీ లోపల ఆ పెయిన్, ఎదుటోని పట్ల ఆ పెయిన్ అనేది నీకు లేకపోతే బ్రతికున్న శవముకు ఏమన్నా ఉంటుందా? చలనం ఉంటుందా? ఉండదు. పక్కింటోడికి ఏమన్నా అయితే మనకు చలనం ఉంటుందా? ఎందుకంటే మనము చెల్లించే వారిగా ఉండాలి. క్రైస్తవుల లోపల దేవుడు కఠినమైన గుండెను తీసివేసి మెత్తటి గుండెను ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుకి కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. మనము కలిగి ఉండాలి. అనేకమైన జరుగుతున్న పరిస్థితుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అవసరమైతే వారిని ఆదుకునే వారిగా ఉండాలి. నీ మనస్సు మెత్తగా ఉండాలి. నీ శరీరములో నీ మనస్సు ఎలా బాధపడుతుందో నీకొచ్చే కష్టంలో ఎదుటి వాళ్ళ మనస్సు కూడా, శరీరం కూడా అలాగే ఉన్నది అని నువ్వు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ శరీరం ఒకటి, నీ శరీరం ఒకటి కాదు. నీలో నీ కష్టం వచ్చినప్పుడు నీకెట్లా పెయిన్ అవుతుందో, ఎదుటోనికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అలాగే పెయిన్ అవుతుంది. అది నీకు అయినట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాట అంటున్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. 7వ అధ్యాయంలో ఒక మాట. ఈయన 24 చదువు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుచు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రజలను రక్షించుట కొరకు నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బ్రతికున్నప్పుడు కూడా 33.5 సంవత్సరాలు బ్రతికున్నప్పుడు ఉదయమంతా పరిచర్య చేశాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అంటే తన మనసు ఎలా ఉంది? తన ప్రజల కోసం తన మనస్సు ఎలా వేదన పడుతూ ఉంది? ఈరోజు అలాంటి మనసే కావాలి. లేకపోతే మనం ఎందుకు నమ్ముకోవడం? చాలామంది ఘర్ వాపసి అంటున్నారు. అందరు హిందువులు అందరు వెళ్ళిపోయి హిందువులు కలిసిపోవచ్చు, బాధ లేదు. క్రైస్తవుడుగా, క్రీస్తు బిడ్డగా బ్రతకాలి అంటే నీ మనసు కరిగిపోయే స్వభావం కలిగి ఉండాలి. మన పేరు ప్రతిష్టల కోసం కాదు. ఎవరికో పోయి మనం ఏదో మంచి చేస్తే చాలా సెల్ఫీలు తీసుకుంటారు, యూట్యూబ్లలో పెడతారు. చిన్న మేలు చేస్తే
సెల్ఫీలు కదా. అంటే పేరు ప్రతిష్టల కోసం చెయ్యట్లేదు. మనము చేసే ప్రతి క్రియకు దేవుడు మనకు ఒక గిఫ్ట్ దాచిపెట్టాడు. మన ప్రతి క్రియకు ఆయన ఒక గిఫ్ట్ ఇస్తాడు మనకి. న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడు ఆయన ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు మనకి. నువ్వు చేసిన మేలు నువ్వు మర్చిపోతావేమో భూమి మీద, కానీ ఆయన మర్చిపోడు. నువ్వు ఏది చేసినా మర్చిపోడు. మంచి చేసినా మర్చిపోడు, చెడు చేసినా మర్చిపోడు. దాని ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు, ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. ఎదుటోడు మర్చిపోవచ్చు, కృతజ్ఞత లేకుండా ఉండొచ్చు, కానీ దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు. కాబట్టి ఇక్కడ నిరంతరం మన కోసం ప్రార్థన చేసేవాడు కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి అటువలే మన ఆత్మయు మన బలహీనతలను చూసి మనకేం చేస్తున్నాడంట, సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు మన సురేష్ బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, ఏమని, 2 నిమిషాలే ప్రార్థన చేసుకుంటాను అని కదా. అంటే 2 నిమిషాలు తన ప్రార్థన చెయ్యొచ్చు, కానీ హృదయములో దేవుని పట్ల ఎంతో విశ్వాసం ఉండొచ్చు, దేవుని యొక్క ఆలోచనలు ఉండొచ్చు, దేవుడి మాటలు ఉండొచ్చు. నీ హృదయం ఏం కోరుకుంటుంది? కొన్నిసార్లు దేవునికి మనం చెప్పలేము, ఎదుటోళ్ళకు కూడా కొన్నిసార్లు చెప్పలేము. ఆయన భయపడతాడు, కానీ చక్కగా సాక్ష్యం చెప్పాడు. తను నిజంగా ఆ సిచ్యువేషన్లో తను మొత్తము ఏం చేయాలనో తన అర్థం అవుతలేదు. ఎందుకంటే అటువలే ఆత్మ ఏం చేస్తుందంట, దేవుని యొక్క ఆత్మ మన బలహీనతలను చూసి నిరంతరము తను మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చెయ్యలేకపోతున్నావు, నీ బాధను చూసి, నీ ఇంట్లో వచ్చే కష్టం చూసి, నీకు వచ్చే శ్రమను చూసి నువ్వు ఏం ప్రార్థన చేయాలి అని నీకు ఒక్కొక్కసారి ప్రార్థన చెయ్యబుద్ధి కాదు, కానీ ఆయన నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ చూడండి. ఇంకేమంటున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చెయ్యవలనో మనకు తెలీదు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, మన పక్షమున ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు ప్రార్థన చెయ్యరాకపోతే తనేం చేస్తున్నాడు, నీలో ఉన్న విశ్వాసం. కొంతమంది గృహాలను దర్శిస్తున్నప్పుడు వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు అంటారు, అమ్మ నా కొడుకుకి జ్వరం వచ్చింది, ఏం చేయాలో నాకు అర్థం కాలే, నీ ఫోన్ ఏమో కలవట్లేదు, నేనే ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాను, ప్రార్థన చేశాను, మా బాబుకి ఇచ్చాను, స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఏం విశ్వాసం అది? చిన్న ప్రార్థన. వాళ్ళ ప్రార్థన రాదు, దేవుడా నా కొడుకుని బాగు చేయి అంటే ఆ ఒక్క బలమైన కోరిక, నీలో ఏ కోరిక అయితే బలంగా ఉందో ఆ కోరికను ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, తీరుస్తాడు. హల్లెలూయా. చూడండి, నీ కోరిక ఏంటి అనేది నీకు పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. నీ కోరిక బలమైనది అంటే దానిని ఆపేవారు ఎవ్వరూ ఉండరు. నీ బలమైన కోరిక తీర్చడానికి ఆయన ఏం చేస్తున్నాడు, నిరంతరం నీ కోసము ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఏమంటున్నాడు ఇక్కడ, మరియు హృదయములను పరిశోధించు దేవుడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. చూడండి, హృదయాంతరంగాలను పరీక్షించే దేవుడు. చాలామంది గంటల తరబడి కూర్చొని ప్రార్థన చేస్తారు, కానీ ఎట్లుంటుంది అంటే వాళ్ళది బాడీ ఇక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. నిజంగా ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. విస్తారమైన ప్రార్థనలో దోషం ఉండక మానదు అంటాడు. చాలామంది గొప్పగా చెప్పుకుంటారు, నేను గంట ప్రార్థన చేస్తా, 4 గంటలకు లేస్తా, 3 గంటలకు లేస్తా, గంట కూర్చొని ప్రార్థన చేస్తా, కానీ జీవితంలో ఎక్కడ కూడా మార్పు కనిపించదు. వాళ్ళలో మార్పే కనిపించదు, వాళ్ళ మాటల్లో మార్పు కనిపించదు, వాళ్ళ పద్ధతిలో మార్పు కనిపించదు.
వాళ్ళు చేసే పనుల్లో మార్పు కనిపించదు. నువ్వు 4 గంటలకు లేస్తేంది, 1 గంటకు కూర్చుంటే ఏంది చూడండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? హృదయము ఎరిగిన దేవుడు. నీ హృదయములో నువ్వు ఏ కోరికతో ఉన్నావు? దేవుడు కావాలనే తపనతో ఉన్నావా? నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుడు నీ కోరిక ఎలా తీరుస్తాడు అన్న తపనతో ఉన్నావా? అది చూస్తాడు దేవుడు. నువ్వు ఆయనను ఎంత ప్రేమిస్తున్నావో చూస్తాడు. కాబట్టి హృదయం ఎరిగిన ఆ దేవుడు మరి ఆయన ఏమంటున్నాడంటే, నీ మనస్సు ఏదో ఆయనకి తెలుసును. నీ మనసులో కోరిక నువ్వు బయటకు చెప్పకపోవచ్చు, కానీ నీ మనస్సు ఏమడుగుతుందో ఆయనకి ఖచ్చితంగా తెలుసు కనుక ఆయన ఏమంటున్న ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలు, దేవుడి మాటకు లోబడే బిడ్డలు, దేవుడి ఆజ్ఞలను పాటించే బిడ్డల కొరకు తను ప్రార్థన చేస్తున్నాడు. అందరి కోసం చెయ్యట్లేదు. మన యోహాను సువార్త చూస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూద్దాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మితిరి గనక నీవు నాకు అనుగ్రహించి ఉన్నావనియు నీ వలనే కలిగినవనియు వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాడు, అందరి కోసం కాదు. మనం అనుకుంటాం, నేను ఏ తప్పు చేసినా నా కోసం దేవుడు ప్రార్థన చేస్తా, ఏ పాపం చేసినా, నేను ఎట్లా ఉన్నా, నేను ఏది చేసినా దేవుడు ప్రేమామయుడు కదా, క్షమించేవాడు కదా అని మనము చాలాసార్లు భ్రమపడుతూ ఉంటాం. కానీ యెషయా గ్రంథంలో అంటాడు, పాపుల ప్రార్థన వినను అంటాడు. పాపాత్ములు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఎప్పుడు వింటాడు పాపుల ప్రార్థన? నిజంగా నేను పాపం చేశాను దేవా, నా తప్పు క్షమించు, ఇక నేను చెయ్యను, నీ బిడ్డగా నేను ఉంటాను అని తీర్మానం తీసుకుంటారు. అలాంటి వాళ్ళ ప్రార్థన వింటాడు, అలాంటి వాళ్ళ ప్రార్థననే వింటాడు. కానీ పదే పదే మనము ఆచార రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఆ పరమ తండ్రి లోకములో శరీరధారిగా తను ఉన్నప్పుడు దేవుడు తనకి ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు భూమి మీద ఉన్న ప్రజలకు తను చెప్పాడు. వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి వచ్చితినని నిజముగా వాళ్ళు నమ్మారు. 1,00,000 మంది యేసు ప్రభు మీటింగ్ పెడితే వచ్చారు. ఆయన చెప్పాడు ఒకటే మాట, నా రక్తమును తిని నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. అనగానే యూదులందరూ ఏమంటున్నారు? ఈయన రక్తం, ఈయన మామూలు శరీరం, ఒడ్లవాణి కుమారుడు, మన మధ్యలో పుట్టి పెరిగినోడు, ఈయన రక్తమా, ఈయన శరీరమా మేము తినేది, చి అని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఒక 12 మంది మాత్రం ఆయన దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు అంటారు, ఎక్కడికి వెళ్ళాం బ్రవ్వా, నిత్య జీవం కలిగిన వాడవు నువ్వే కదా,
మేము ఎక్కడికి వెళ్తాం? చూడండి, అంటే దేవుడి మాటలు వారి హృదయములో ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళ హృదయంలో దాచుకొని ఆయన చెప్పిన ప్రకారంగా వీళ్ళు నడుచుకుంటున్నారు. ఒక 12 మంది. మరి లక్షల మంది ఏమైపోయారు? స్వస్థతలు పొందారు, ఎన్నో గొప్ప గొప్పగా అద్భుతాలు చూశారు, దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు, భూతాలు పట్టిన వాళ్ళు వచ్చారు, రోగాలు వచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? వాళ్ళంతా ఎక్కడికి పోయారు? వాళ్ళకి నచ్చలేదు. కేవలం ఆయన దగ్గర స్వస్థతల కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం, అడిగిన వల్ల పొందుకోవడానికి కోసం, వీటి కోసమే వచ్చారు. కానీ వాళ్ళు నిత్య జీవం కొరకు రాలేదు. వాళ్ళు నిత్య జీవం కావాలి, దేవుడి దగ్గర నేను నిత్యము జీవించాలి అనే ఆశతో వాళ్ళు రాలేదు. కేవలం కోరికలు తీర్చుకోవడానికి వచ్చారు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ప్రార్థన చెయ్యడు. స్వస్థత చేసి ఎలగొట్టేస్తాడు, కోరిక తీర్చి ఎలగొట్టేస్తాడు, అంతే. నాకు నిత్య జీవం కావాలి, అది నీలోనే ఉంది అని ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుంటారో వాళ్ళే ఆయనను వెంబడిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వారు ఆ మాటను అంగీకరించి నేను నీ యొద్ద నుండి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మినారు. వాళ్ళు నిజంగా ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు అని చెప్పి ఈయననే దేవుడు అని వాళ్ళు నమ్మినారు గనక నీవు నాకు అనుగ్రహించి ఉన్నావనియు నీ వలనే కలిగి ఉన్నావనియు వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నాను. మిగతాళ్ళ కోసం నేను ప్రార్థన చెయ్యట్లేదు. ఎందుకంటే లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాడు. మనం చాలా వరకు భ్రమలో ఉంటున్నాం. భ్రమ మన కళ్ళకు మాయ పొరలు కమ్మి భ్రమలో బతుకుతున్నాం. ఎలా ఉన్నా సరే, తాగినా సరే, తిన్నా సరే, ఏం చేసినా సరే, ఎట్లున్నా సరే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మాఫీ కాదు. నీ లెక్క పెరుగుతూ ఉంది దేవుడి దగ్గర, నీ పాపపు మూట పెరుగుతూ ఉంది. నీ భ్రమ, నీ కళ్ళకు కమ్మిన మాయ పొరుగులు తొలగించే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే నీ కోసం దేవుడు ప్రార్థన చెయ్యట్లేదు అని నీ మనసుకు తెలిసినప్పుడు నువ్వు నిజంగా భయపడతావు. ప్రతి మనిషికి ఒక టైం ఇస్తున్నాడు దేవుడు. ప్రతి మనిషికి ఒక టైం ఇస్తున్నాడు. ఆ టైం వరకే దేవుడు మనకి అన్ని రకాలుగా చూస్తుంటాడు. ఆ టైంలో మారావా సరే, మారకపోతే సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనం జోగ్గా ఉందంట. జోగ్గా ఉంటుంది. ఈ చెవుల నుంచి ఈ చెవుల నుంచి వదిలేసే వాళ్ళు ఉంటారు. నశించిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు వెర్రితనంగా కనపడుతుంది సిలువ. కానీ ఎవరైతే రక్షింపబడాలని, నిత్య జీవం కలిగి ఉండాలని ఆశపడుతున్నారో ఆ శక్తిని వాళ్ళు చూడగలుగుతున్నారు. ఆ శక్తిని చూసి వాళ్ళు ఏం చేస్తారు? సిలువకు భయపడతారు. ఆయన త్యాగానికి భయపడతారు. ఈరోజు ఆ భయం అనేది మనలో ఉండాలి. ఆ భయం అనేది మనలో లేకపోతే నీకు నచ్చినట్టుగా ఇదే దేవుడు చేస్తున్నాడు అనుకుంటా. కాబట్టి ఇక్కడ అందరి లోకం కోసం ప్రార్థన చేయట్లేదు. లోకం కోసం ప్రార్థన చేసింటే ఎందుకు సునామీలు వస్తున్నాయి? ప్రజలు ఎందుకు అంత లక్షలు చచ్చిపోతున్నారు? ఒక్కొక్క బస్సు కూలి 30, 40, 50 మంది ఎందుకు చచ్చిపోతున్నారు?
ప్రార్థన దేవుడు చేస్తున్నాడు ప్రార్థన అని నీ మనసుకు నీకు అనిపించినప్పుడు నువ్వు భయపడతావు. ప్రతి కదలికలో దేవుడు నీకు ఉన్నాడు అని నువ్వు నమ్ముతావు. చూడండి ఎన్ని పరిస్థితులు ఈరోజు మనం సాక్ష్యాలు వింటున్నాం. అలాంటివి రోజు ఎన్ని వింటున్నాం కదా, ఎన్ని వింటున్నాం. కాబట్టి ప్రభు మన కోసము ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు కదా. మరి మనస్సు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మరి దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని తెలుసుకోవాలి. దేవుని ప్రేమించే వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు బాగలేవేమో. యోబు జీవితంలో పరీక్ష పెట్టాడు దేవుడు. అన్నీ ఇచ్చినప్పుడు ఎంత స్తుతిస్తున్నాడు. మరి ఇవన్నీ తీసేస్తే ఆయన స్తుతిస్తాడా, దేవునికి దూరం అవుతాడా? చిన్న పరీక్ష. కానీ ఆయన ఈ లోకములో ఉన్న వాటిని తను ఇష్టపడలేదు. లోకములో లగ్జరీ ఇచ్చాడు. తూర్పు దేశంలో తను ఎంతగానో గొప్పగా ఉన్నాడు యోబు, పేరు పొందినవాడు. మరి అలాంటి వాడి జీవితం ఒక్క రోజులోనే పతనమైపోయింది. కుటుంబం అంతా చచ్చిపోయారు. మరి ఆస్తులన్నీ పోయాయి, అంతస్తులన్నీ పోయాయి. చివరికి శరీరం అంతా కుళ్ళి కృషించిపోయి రోడ్డు మీద పడిపోయాడు. సాతానుడు ఎట్లా చేశాడు చూడండి. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? ఏం పాపం చేశాడో, ఏం అన్యాయం చేశాడో, ఎవరినేం దోసుకున్నాడో, అందుకే అట్లా అయ్యాడు. అట్లనే అంటారు కదా ఇప్పుడు లోకం అదే మాటలు మాట్లాడతారు. ఏదన్నా చిన్న బాధ అమ్మో వీడు ఏదో చేసినట్టు తప్పు, అందుకే వీడికి ఇట్లా కలిగింది. మనిషి ఫస్ట్ వచ్చే మాట అదే వస్తుంది. యోబును కూడా అలాగే అన్నారు. తన భార్య కూడా అలాగే అన్నది. ఆమె ఎంత వేదన పడి ఉంటుంది కదా. కండ్ల ముందే లగ్జరీగా ఉన్న గొప్ప బతుకు రోడ్డు మీదకి వచ్చేసిండు నా భర్త, నా పిల్లలు లేరు, ఆస్తులు లేవని ఆమె మనసు ఎంత వేదన పడి ఉంటుంది. ఇంకా ఎందుకు విశ్వాసంతో ఉన్నావు? దేవుని తిట్టి చచ్చిపో నువ్వు కూడా. చూడు, కోపం వచ్చేసింది ఆమెకి, వెళ్ళిపోయింది దేవుని వదిలేసి. కానీ యోబు యొక్క నిరీక్షణ, విశ్వాసం దేవుడి మీద అన్నాడు. నేను దిగంబరిగానే వచ్చాను, బట్టలు లేకుండానే పోతాను. ఇదంతా ఇచ్చింది ఎవరు? ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకున్నాడు. చూడండి ఎంత సింపుల్గా ఆయన చెప్పాడు. ఎందుకంటే దేవుడి మీద ప్రేమ అనేది పరిపూర్ణతకు ఉన్నప్పుడు ఎంత ఇచ్చినా కూడా దాని మీదనే మనసు వాళ్ళు పెట్టుకోరు వాళ్ళు. ఇదంతా ఇచ్చినవాడు ఇంకా గొప్పోడు కాబట్టి ఆయన మీద మనసు పెట్టుకుంటారు. అది నిజమైన విశ్వాసం. కాబట్టి అలాంటి విశ్వాసమే యోబులో ఉంది గనక ఆయన చెలించలేదు. ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు తనకేం చేశాడు? 2 ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడా? మంచి వాళ్ళని కాపాడడా? ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు ఆయన. కాబట్టి ఆయన ఏమంటాడు? ఒక మాట మనం చూద్దాం, ఎక్కువ టైం కూడా లేదు కదా మనకి. 1 పేతురు రాసిన పత్రికలో చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తును మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి సిద్ధపరచి బలపరచును. యుగములకు
ప్రభావము ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే ఇప్పటి కాలపు శ్రమలు ఏమవుతున్నాయంట? చదువు మళ్ళొకసారి. తన నిత్య మహిమ కోసం క్రీస్తునందు పిలిచిన దేవుడు, సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణలుగా చేస్తాడు. చాలమ్మా. కొంచెము కాలము ఎవరి కోసం శ్రమ పడమంటున్నాడు? దేవుని కోసం శ్రమ పడమంటున్నాడు. నీకోసం కాదు. నీకొచ్చే ఈ శ్రమలు నిజమైన శ్రమలు కాదు. నా ఇంట్లో కర్వ వచ్చింది, జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, ఇల్లు లేదు, పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు కాలేదు, ఇది శ్రమ కాదు. ఇది శ్రమ అనరిది. దేవుడి కోసం నిన్ను సంపూర్ణులుగా చెయ్యడానికి దేవుడి కోసం వచ్చే శ్రమ నిజమైన శ్రమ. ఎవరికైనా నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? నీతిమంతుడుగా నువ్వు ఉంటే నిన్నెవరైనా తిడుతున్నారా? దేవుడి కోసం నీళ్ళు నిలబడితే నిన్నేమైనా అంటున్నారా? ఈ కాలపు శ్రమలు కొంచెమే అయినను నిన్ను సంపూర్ణులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో మనం చేయవలసింది ఏంటి? ధైర్యం. పక్కోనికి ధైర్యం ఇవ్వడానికే క్రీస్తు నిన్ను నన్ను పిలిచాడు. యేసయ్య మనకు ధైర్యం ఇచ్చాడు. నేను కునుకను, నిద్రపోను, శ్రమలో నీకు తోడై ఉంటాను, విడిపించి నిన్ను గొప్ప చేస్తాను, నీ రాకపోకలు ఎంత తోడుగా ఉంటాను, నీ పిండి పిసుకు తొట్టియు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ ఆహారాన్ని ఆశీర్వదిస్తాను, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను. మరి ఇవన్నీ ఆయన తోడే కదా మనకి. ఆయన మాటలు మనకు తోడుగా ఉన్నాయి కదా. నీ వాక్యమే, నా వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధల్లో నీకు తోడుగా ఉంటుంది, నిన్ను విడిపిస్తుంది. ఇవన్నీ ఆయన మాటలతో మనం బతుకుతున్నాం. మరి బాధలో ఉన్నవాడికి ఆ మాటలు తెలియవు, కష్టంలో ఉన్నవాడికి ఈ మాటలు తెలియవు. మనం ఏం చెప్పాలి? కష్టంలో ఉన్నవాడికి మనం పోయి ఈ మాటలు మనము వాడికి చెప్పాలి. హల్లెలూయా. చూడండి, వెంకటేష్ ఎవరో నాకు తెలియదు, కుటుంబం తెలియదు, కానీ మనము కొన్ని దేవుడి మాటలు ఓదార్చడం వల్ల దేవుడి కార్యము తనలో జరిగింది. అంతే మనం చేయవలసిన పని. అంతే. మనం వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి బైబిల్ తీసుకొని పోయి ఏదో గొప్ప చెయ్యాలని కాదు. కష్టకాలంలో ఎవరైనా సరే, వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఆదుకోవడమే మన పని. ఆదుకోవడమే మన పని. మనం అందరితో స్నేహంగా ఉండడమే మన పని. సంఘములోనే ఐక్యత ఉండం, ఒకరికొకరు సరిగా ఉండం. మరి బయట ప్రపంచంలో ఎలా ఉంటారో నాకు తెలియదు. ఎందుకంటే క్రీస్తు సాక్షిగా నిలబడమని ప్రభువు చెప్తున్నాడు. వాళ్ళ కొరికే తను ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నిజంగా దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి అనుకుంటే, దేవుడు నన్ను పిలవాలి, దేవుని ప్రేమలో నేను ఉండాలి అని మనం అనుకుంటే, దేవుడు నా కోసం కూడా ప్రార్థన చెయ్యాలి అని మనం అనుకుంటే, ఖచ్చితంగా దేవుని పని రోజు ఏదో ఒక పని మనం చేసేవారిగా మనము ఉండాలి. చివరికి ఒక మాటకు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 45వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతుకొద్దు. నేను సర్వ శరీరుల మీదికి ఏం రప్పిస్తుండు? అబ్బా, కీడు రప్పిస్తున్నాడు. అయితే నీవు వెళ్ళు స్థలమన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా అబ్బో నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నా. ఇదే యెహోవా వాక్కు. గొప్ప వాటిని వెతుకొద్దు. గొప్ప వాటిని వెతికి టైము వేస్ట్
చేసుకోవద్దు. సంఘంలో ఉపవాస ప్రార్థన అంటే ఇళ్లలో కూర్చుంటారు నిమ్మలంగా. మెన్స్ ఫెలోషిప్ అంటే నిమ్మలంగా ఇళ్లలో కూర్చుంటాం. గృహ దర్శనాలు అంటే, గృహ కోడికలు అంటే సంవత్సరం ఒక్కసారి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని కూడా అడిగేవాళ్ళు లేరు. ఎంత సంతోషం కదా, ఎంత సంతోషం అది. మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మా ఇంటికి దేవుడు రావాలి అని అడిగే వాళ్ళే కరువైపోయారు. ఎంత సంతోషమా చూడండి. గొప్ప వాటిని వెతుకొద్దు. మనం ప్రయాణం పరిగెత్తుతున్నాం, ధనం కోసం ప్రయాణం చేస్తున్నాం. ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో 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 అని ప్రయాణం చేస్తున్నావు. దేవుని సన్నిధిని వదిలి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. దేవుని సన్నిధిని వదిలి నువ్వు ఎక్కడికో పరిగెత్తుతున్నావు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, పరిగెత్తుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తాడట? కీడును రప్పించబోతున్నాడు. ఇంకా చదువమ్మా. అయితే నీవు వెళ్ళు స్థలమన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా, లక్కీగా ఏమంటారు, అబ్బా లక్కీగా ఈరోజు నేను కాపాడబడ్డాను, అదృష్టం నాకు ఉంది ఈరోజు. చూడండి, అదృష్టం. ఈరోజు నేను బతుకున్నా అంటే అదృష్టం. లక్కీగా బతికాను. జస్ట్ కొంచెం మిస్ కదా, చిన్న యాక్సిడెంట్ మిస్, చిన్న బాధ, చిన్న కష్టం, జస్ట్ మిస్. చూడండి, దోపుడు సొమ్ము దొరికినప్పుడు ఎట్లా సంతోషం ఉంటుంది మనకి. అట్లా దేవుడు మనకు ప్రాణం ఇస్తున్నాడంట. ప్రాణం ఆయన ఇస్తున్నాడు. దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీకు ప్రాణం ఇస్తున్నాడు ఆయన. లక్కీగా ఇస్తున్నాడు నీకు. నీ ప్రాణం నీది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ లక్కీగా ఇస్తున్నాడు. బతుకుపో, బతుకుపో, బాగుపడిపో, లక్కీగా ఇస్తున్నాడు. చూడండి, ఎందుకంటే గొప్ప వాటిని వెతకొద్దు. దేవుడి సన్నిధిని వెతికే కాలం ఇది. దేవుణ్ణి వెతికే కాలం ఇది. మార్పు చెందే కాలం ఇది. మనస్సు మార్చుకునే కాలం ఇది. బ్రతుకును మార్చుకునే కాలం ఇది. పశ్చాత్తాపపడే కాలం ఇది. చూడండి, ఇలాంటి కాలములో ఈ కాలాన్ని నిర్లక్ష్యం అనేది చెయ్యకూడదు. ఇంకా నాకు ప్రార్థన రాదు, ఇంకా నేను పోతే పోతా మందిరానికి, లేకుంటే లేదు, ఇంకా నాకు బైబిల్ చదవరాదు, ఇంకా నా తాగుడు మానట్లేదు, నేను తిరగట్ మానట్లేదు, నాకు నచ్చినట్లుగా బతుకుతూ ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. చూడండి, అనుకుంటున్నాం మనం, ఇంకా అనుకుంటున్నాం. కానీ దేవుడు లక్కీగా జస్ట్ బతుకుపో అని ఆయుష్నిచ్చాడు. బతుకుపో అని ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు బతుకున్నాం మనం. అది మనం తెలుసుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. గొప్ప వాటిని వెతికి సమయాన్ని పాడు చేసుకోవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె ఉండకండి. జరుగుతున్న ప్రతి పరిస్థితిని నువ్వు గమనించు. టీవీలో చూస్తున్నాం, పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పలు కూలిపోతుంటే వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించిన సంపాదన అదంతా కూడా ఎలా ఉంటుంది? దేవుడు మనకెందుకు చూపిస్తున్నాడు? ఒరే నాయనా, చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయో. పరిగెత్తకు, పరిగెత్తకు, నా సన్నిధిని వెతుకు. నువ్వు నా సన్నిధి తప్ప నీకు చివరికి మిగిలేది ఏదీ లేదు. అది ఆయన చెప్తున్నమాట. ఏదీ లేదు. అది నువ్వు వెతకడానికి ఇష్టపడు. దేవుడు మరి ఈరోజు చెప్తున్న ఈ మాటలకు మనం ఏం జవాబిస్తామో అది మన అంతరాత్మకే తెలుసు. ఎందుకంటే హృదయాంతరంగా మెరిగిన దేవుడు మనస్సు ఏం కోరుకుంటుందో దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. తన బిడ్డల కోసం తను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి మాట వినని వాడి ప్రార్థన దేవుడు వినడు.
దేవుడి మాట విన్న వాళ్ళ ప్రార్థనే దేవుడు వింటాడు. ఈరోజు నువ్వు తెలుసుకో, నీ ప్రార్థన, నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా వింటులేడా, అది నీకు నీవే పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంకొక కొంచెం టైం ఉంది, ఇంకొక మాట చెప్తాను. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 3:17 చివరిగా 3:18 చదువు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనండి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పుచు ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు పెడుతున్నారు. చూడండి, మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియచేస్తున్న మాట, అనేకులు సిలువకు శత్రువులు అవుతున్నారట. అంటే దేవుని యొక్క మాటకు వినక వ్యతిరేకంగా ఉంటున్నారు. దేవుడి మాటను ఏ మాట అయినా వింటున్నారు, కానీ దేవుడి మాట వాళ్ళు వినడం లేదు. వాళ్ళ మనసుకు ఇష్టము లేదు. ఇష్టం ఉంటే పరిగెత్తుకొస్తారు, ఇష్టం లేకపోతే ఏదో ఒక సాకు చెబుతూ ఉంటారు. కాబట్టి సిలువకు శత్రువులు అవుతున్నారు. వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు. చూడండి, వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు. భూ సంబంధమైన వాటి మీద వాళ్ళు మనస్సు పెడతారు. ఇలాంటి స్థితి ఒకవేళ మనలో ఉంటే నాశనమే వారి అంతము, ఫైనల్ టచింగ్, నాశనమే వారికి దేవుడు రాసిపెట్టాడు. కాబట్టి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం గనక మన హృదయాన్ని మనమే పరీక్షించుకొని మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించి మన బలహీనతల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు కనుక మన తప్పులు మనం ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. హృదయ రోగమైన శరీర రోగమైన స్వస్థత కార్యము జరుగుతుంది. కానీ దేవుడి మాట వినక సిలువకు శత్రువులుగా మీరు మారిపోతే చివరికి ఫైనల్ టచింగ్ అంతమే. కాబట్టి ఈరోజు మనము పరీక్షించుకుందాం. ఎన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడినా మన హృదయాలను కఠినపరుచుకుంటే మాత్రం మనము దేవుడి సన్నిధిలో మనము నిలబడవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రం. ప్రభువా, నువ్వెంత ప్రేమమయుడో నాయనా. ఏ ఒక్కరూ నశించటం మీ చిత్తము కాదు తండ్రి. లోకం ఎంత భయంకరంగా ఉంటుందో వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యట్లేదు ప్రభువా. నీ వారు, నీ ప్రజలు, నిన్ను వెతికేవారు, నీ సన్నిధిని ప్రేమించేవారు, నిత్య జీవము కొరకు ఆత్మలో తపన కలిగిన వారు, వారి కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అవును ప్రభువా, ఈ లోకంలో ఈ శరీరం విడవబడుతుంది దేవా. ఇది ఎవ్వరికి పనికిరాని ఈ శరీరమునైనా, కానీ ఈ శరీరములో ఆత్మ మూలుగుతూ మిమ్మల్ని కోరే ప్రతి కోరిక నువ్వు నెరవేర్చే దేవుడవు తండ్రి. మా కొరకు నిరంతరము నువ్వు ప్రార్థన చేస్తున్నావు.
పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎన్నోసార్లు పడిపోతున్నాం, ఎన్నోసార్లు తండ్రి నీకు అవిధేయతగా ఉంటున్నాం, ఎన్నోసార్లు మాటల్లో పడిపోతున్నాం, క్రియల్లో పడిపోతున్నాం. ప్రభువా, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, నీ బిడ్డల కొరకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఇష్టానుకూలంగా మేము బ్రతుకుతున్నాం. కానీ నా దేవా, ఇంకా మమ్మల్ని బ్రతికిస్తున్నావు అంటే అయ్యా, దోపుడు సొమ్ము దొరికినట్లుగా మా ప్రాణాన్ని దక్కించుకో అంటున్నావు. అవును ప్రభువా, నీ కృపనే ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప. ఎప్పుడు ఆ మరణం మాకు వస్తుందో మాకు తెలీదు. గాలి బుడగ లాంటి మా బ్రతుకులు, ఆవిరి లాంటి బ్రతుకులు దేవా, క్షణములో మాయమైపోయే బ్రతుకులు మావి. మమ్మల్ని మేము అర్థం చేసుకొని ఎటువైపు పరిగెత్తుతున్నామో, మా పరుగు, మా గమ్యం నిత్య జీవం వైపా, నాశనం వైపా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఈరోజు మాతో మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మదేవా, మా ప్రతి బలహీనతల కోసం నువ్వు ప్రార్థన చేసే దేవుడు. మేము బలహీనులమని మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాం. దావీదులాగా నా తండ్రి, అతిక్రమములు చెయ్యవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నావు తండ్రి. ఎంతమంది బిడ్డలు నీ కనికరం కొరకు వారి తప్పులను ఒప్పుకొని నైనా మారు మనసు పొందుతున్నారు. వాళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా మనస్సు మార్చి నూతన పరచండి దేవా, నూతన జీవితం దయచేము తండ్రి. విన్న ప్రతి మాట మా హృదయములో పదిలపరచండి. సృష్టి మిగుల ఆశపడుతుంది, ఈ భూమి ఈ ప్రసవ వేదన పడుతుంది దేవా మునిగిపోవడానికి. దేవా, ఆత్మలో మూలుగుతున్నావు నువ్వు రవ్వా. ఇంకా ఎంత కాలము అని భూమి ఘోషిస్తుంది దేవా. కానీ మీరెంతగా మా కొరకు కన్నీరు కారుస్తున్నారు. నీ పోలికలో పుట్టిన మేము నీ పోలికలో నడవలేని దౌర్భాగ్యులమైపోతున్నాం. ప్రభువా, క్షమించండి. ఈరోజు మా మనస్సులు మార్చండి. ఈ నూతన సంవత్సరంలోకి ఇంకా ఒక్క నెలనే ఉంది దేవా మేము అడుగు పెట్టడానికి. కనుక నా తండ్రి, నూతన హృదయాలతో, నూతన ఆలోచనలతో నీ పండుగలన్నీ కూడా ఘనంగా మేము మనస్ఫూర్తిగా, నిజమైన క్రిస్మస్, నా ఇంటిలో ప్రభు పుట్టాడు అని విశ్వాసం, నమ్మకం, నిరీక్షణతో, నూతనత్వముతో ప్రతి బిడ్డని పండగ జరుపుకోవాలి దేవా. మరి విన్న ప్రతి మాటలు బిడ్డలందరూ హృదయాలు పదిలపరచండి తండ్రి. ఈరోజు సాక్ష్యములు ఇచ్చిన మరి సురేష్ బ్రదర్ని బట్టి, ప్రిస్కిల్లాని బట్టి వందనాలు, వెంకటేశ్వని బట్టి, రమాదేవిని బట్టి వందనాలు తండ్రి. మరి చిన్నాన్ని బట్టి, వాళ్ళ నాన్నగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాంబాబుని బట్టి, సంతోషాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలని ఈరోజు కాపాడి సజీవంగా ఉంచవంటి కేవలం నీ కృపదేవా తండ్రి. విశ్వాసంతో బిడ్డలు ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను మరి అక్షయను జ్ఞాపకం చేసుకోండి, ప్రిన్సీని జ్ఞాపకం చేసుకోండి. జరగబో ప్రతి కార్యక్రమం మీకు మహిమకరంగా జరిపించుకొని కృప చూపించండి. ఈరోజు నా తండ్రి, బిడ్డలందరి కొరకు భోజనం సిద్ధపరిచిన మరి వెంకటేష్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఇంకా ఆయుష్నివ్వండి ప్రభా. ఇంకా నీ మాటలు తెలుసుకొని నీ మార్గంలో నడిచే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబాన్ని, తనకిచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. దినదినము నా తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను మయంపరిచే బిడ్డగా దీవించండి. ప్రిస్కిలా కూడా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి తిరిగి మా మధ్యకు నడిపించండి. అలాగే నాయుడు గారికి కూడా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి నీ సాక్షిగా బిడ్డలను నిలబెట్టుకోండి దేవా. నా తండ్రి, నీ కృపా సన్నిధి బిడ్డలందరితో ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.